టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా నన్ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసినటువంటి టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులకు, అలాగే బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ చైర్మన్ గారికి నా హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, క్యాబినెట్ సభ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు మరి నిష్కారణంగా నిర్హేతుకంగా నన్ను ప్రేమించారు. మరి వారికి ఎందుకు నా మీద దయ కలిగిందో తెలియదు. ఒకవేళ మా సేవా కార్యక్రమాలు గమనించి వారు మమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారేమో. ఈ మంచి పదవిని నాకు ఇచ్చారు కనుక ప్రభుత్వ పెద్దలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే నమ్మకంగా ప్రజలకు కూడా నేను సేవ చేస్తానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. అలాగే మరి భారతీయ జనతా పార్టీ, అలాగే ఆ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వీరందరూ కూడా నిస్వార్థ ప్రజాసేవకులను తప్పకుండా మరి వారు హెచ్చిస్తారు, గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు అనే విషయం ఇందు మూలంగా నిరూపణ జరిగింది. కాబట్టి మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి, వారి క్యాబినెట్ సహచరులందరికీ దీర్ఘకాలం ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ఓ కుటుంబంగా ముందుకు సాగుదాం. వారి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది మన నినాదంగా మనం ముందుకు సాగుదాం. ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి చాగంటిపాటి జాన్ వెస్లీ గారికి, వారి యొక్క పార్టీ సహచరులందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకి ప్రత్యేక వందనాలు, అలాగే అర్ధంకి రంజితోపురానికి ప్రత్యేక వందనాలు. నేను తెలియజేసేది ఏంటంటే, మనకి ఎవరు శక్తులు కాదు. ఏ పార్టీ అయినా కూడా మన వాయిస్ని వినిపించిన తర్వాత వాళ్ళు మనకి ఏ పని అయినా చేస్తారు. మనం అంటున్నట్టుంటే ఎవరు కూడా మన యొక్క అవస్థతలు తెలుసుకోలేరు. నేను కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్లో టెలికమ్యూనికేషన్లో ఒక 3 నెలల క్రితం ఆంధ్ర తెలంగాణ పోస్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్ఎల్జేపీ పార్టీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. క్రైస్తవులకి ఏ ఒక్క మరి దాడులు జరిగినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మినిస్టర్స్ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ వీళ్ళ ముందుకు తీసుకెళ్తే మనకి జరిగే అన్యాయాలు తెలుస్తాయి. మనకి ఏమీ ఎవరికి చెప్పకుండా మనమే అన్యాయం చేస్తున్నారు, లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదు అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఎలా పట్టించుకుంటారు? మరి నేను కూడా వెళ్ళి వాయిస్ చాలా మందికి కూడా మినిస్టర్లకు ఇచ్చాను. అయ్యా, క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, మనకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా మెయిన్ పోస్టులు ఇవ్వండి. మా మినిస్టర్ గారిని కూడా అడిగా, పుష్పత్ కుమార్ పరాస్, వారు కూడా మా దగ్గరకు వస్తాం జరిగింది. అలాగే రేస్ పఠాన్ గారు, మినిస్టర్ గారు కూడా మా దగ్గరకు వస్తాం జరిగింది. వాళ్ళని అడిగినప్పుడు మీరు మాకు తెలియజేస్తే మీకు ఎటువంటి న్యాయం కావాలో ఇమీడియట్లీ మేము చేస్తాం అని వాళ్ళు మాకు మాట ఇస్తాం జరిగింది. కాబట్టి అన్నగారు ఈ తెలంగాణలో ఈ టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇంకా ఒక 15 రోజుల్లో అన్నగారికి ఒక మంచి గిఫ్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నేను ఇప్పుడు చెప్పను, ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు. ఒక 15 రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ మంచి గిఫ్ట్ దేవుడు అన్నకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ ఏ సమస్యలు వచ్చినా, చాలామంది చర్చిలు పడగొడుతున్నారు, లేకపోతే చర్చిలకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు. అవన్నిటిని కూడా ఒక లెటర్గా తయారు చేస్తే అన్న తీసుకెళ్ళి అక్కడ మినిస్టర్ గారికి ఇచ్చి, అయ్యా మా క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలియజేస్తారు. మనం ఇక్కడే ఉంటే మరి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు కదా. కాబట్టి మళ్ళీ నేను బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులను గుర్తించి ఈ రీతిగా ఒక మంచి పోస్టు క్రైస్తవుల్లో కొంతమందికి ఇస్తున్న బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
అమిత్ షా గారికి అలాగే కేంద్ర ప్రభుత్వ ఉన్న సెంట్రల్ మినిస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాం జరుగుతుంది.